బీసీల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ను బొంద పెట్టేందుకు అంతా ఏకమవుతున్నారని రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అన్నారు. బీసీలను రాజకీయంగా ఉపయోగించుకుని మోసం చేస్తే రాష్ట్రంలో వైసీపీని లేకుండా చేస్తారని హెచ్చరించారు. చంద్రబాబు వల్లే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి బ్యాక్ బోన్ క్లాస్గా మారిందన్నారు. 34% రిజర్వేషన్లు కల్పించి బీసీలను బెస్ట్ క్లాస్గా తీర్చిదిద్దుతున్నారని గుర్తు చేశారు. జగన్ హయాంలో బీసీ రిజర్వేషన్లను కుదించి దాదాపు 16,000 మందిని రాజకీయ అవకాశాలకు దూరం చేశారని చింతకాయల విజయ్ మండిపడ్డారు. ఇరుక్కున్నాడు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న విషయాన్ని డైవర్ట్ చేయడానికి బీసీ కార్డు వాడడం. దీనికి ఆ బీసీ కార్డు వాడతారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈడీ వచ్చి తీసుకెళ్తే స్టేట్ గవర్నమెంట్ కూడా ముందుకు రాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. అంటే ఏ స్కామ్ చేశారు అది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మళ్ళీ ఏకగ్రీవంగా ఎవరు ఇవ్వకూడదు ఈ విధంగా బెదిరించడాలు ఇవన్నీ చేస్తున్నారు. ఆ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు స్థానిక ఎలక్షన్స్ గురించి చెప్పాలండి. ఒక పాయింట్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, నామినేషన్లు చింపిన సాంప్రదాయాన్ని సృష్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. స్థానిక ఎలక్షన్స్లో మనం చూసాం. ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీలోని ఉన్న బీసీల గురించి చెప్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని దేనికి వాడాడండి? ఇల్లుల మీద అటాక్ చేయడానికి వాడాడు. మిథున్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు అటాక్కి? మిథున్ రెడ్డి ఏ రోజున రోడ్డు మీదకి అటాక్ వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు వాడరు, బీసీలనే వాడతాడు. ఎందుకంటే వీళ్ళు బానిసల కింద ఉండాలి, కాళ్ళు దగ్గర బతకాలి, ఈ ఐడియాలజీ పోవాలి. అందుకే ఆ నియంత్రణ ప్రభుత్వానికి 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోపెట్టారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ఒక బీసీగా చెప్తున్నాను. రాజ్యసభలో ఈరోజు ఉన్నతమైన స్థానంలో నన్ను తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఈరోజు నన్ను కూర్చోపెట్టిన బీసీగా నేను చెప్తున్నాను. బీసీలు నేను బొంద పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నాను, నేను భూస్థాపితం చేసేదాకా వదలరు. బీసీలందరూ ఒకటవుతున్నారు, ఏకమవుతున్నారు. నేను ఈరోజు చెప్తున్నాను మళ్ళీ అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అక్కడ తీసుకొచ్చారు ఆయన పేరు మీద. అక్కడే ఉత్తరాంధ్రలోని ఇన్ని ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగబోతుంది, ప్రతి బీసీ కుటుంబం బాగుపడబోతుంది, ప్రతి బీసీలో ఉన్న కుర్రవాళ్ళు బాగుపడబోతున్నారు. వేదనలు గురయ్యారో బీసీ కుటుంబాలు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ ఆదుకుంటానని చెప్పి నారా లోకేష్ గారు యోగాలంలో మాటిచ్చారో ఆ మాట మీద నిలబడబోతున్నారు. ఇంకొక మాట మహిళలందరూ బీసీ మహిళలకు చెప్పబోతున్నాను. రేపు స్థానిక ఎలక్షన్లో సుమారుగా 8,300 పొలిటికల్ పోస్టులు మహిళలకు రాబోతున్నాయి ఈ బీసీలకు వచ్చిన కోటాలోనే. అంటే ఎంత ఉన్నతమైన స్థానం మనకు కల్పిస్తుంది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను ఒకటే క్వశ్చన్, బీసీ లోన్లు ఏం చేసావా నీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు? ఆదరణ స్కీమ్ ఏం జరిగింది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఏమన్నా ఆలోచించావా? అసలు ఇష్టం వచ్చినట్టు ఎవడ పడితే వాళ్ళకి పదవులు ఇచ్చేసి ఆఫీసులు లేకుండా చైర్ లేకుండా అవమానించింది కాకుండా ఈరోజు మళ్ళీ వచ్చి మీరు స్కాములు చేసేసి, హత్యలు చేసేసి, దాడులు చేసేసి కూర్చొని నేను బీసీగా పుడితే హత్యలు చేయమని ఎవరని చెప్పారా? నువ్వు తప్పు చేసావు, నీకు మీద తప్పు జరుగుతుంది. ఈరోజు నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో బీసీలను వాడుకొని రాజకీయం చేస్తే ఖబర్దార్ నేను చెప్తున్నాను, బీసీలు వదిలిపెట్టరు. వెంటాడి పార్టీ వైఎస్ఆర్సీపీ లేకుండా చేస్తారని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం.